హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అషరాలి 143. నా వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను థంబ్నెయిల్లో అయితే మెన్షన్ చేశాను కదా. అండ్ టీటీడీకి అయితే వచ్చేసాం మేమైతే. అండ్ ఇక్కడ నుంచి మేము ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రూట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెహికల్స్ అవి స్టాప్ చేసుకోవాలి. అండ్ మేమైతే ఫాస్ట్గా బ్యాక్ సైడ్ రూట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఎందుకంటే ఇంత ఫాస్ట్గా వెళ్తున్నామో, ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు 3కి అయితే వెళ్ళిపోయారు. 3 నుంచి 6 వరకేనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అలా అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది మేము రావడం అయితే. ఎందుకంటే చూసారు కదా, ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అండ్ వాళ్ళని రెడీ చేసుకొని వాళ్ళతో నేను రెడీ అవ్వి వచ్చేటప్పటికి ఇంత టైం అయితే అయిపోయింది. అండ్ ఫైనల్గా మా అమ్మ వాళ్ళు అయితే కొన్ని 10 సాంగ్స్కి అయితే కోలాటం అయితే వేసేసారు. అండ్ లాస్ట్ సాంగ్ ఇదేనంట. అండ్ ఈ లాస్ట్ సాంగ్ అయినా చూసే భాగ్యం నాకు కలిగిందనమాట, మా అమ్మ ఎలా వేస్తుందో ఏటో అనేసి. ఎందుకంటే మా అమ్మ ఒక 2-3 మంత్స్ నుంచి వెళ్తుంది కోలాటం ప్రాక్టీస్కి అయితే. అందుకనే ఎలా వేస్తుందో ఏటని చూడడానికి అయితే నేనైతే వచ్చేసాను. సో ఎక్సైటెడ్గా. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మా అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది, నేను అనుకున్న దానికన్నా కూడా. అండ్ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒక టీం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ పైన గర్భగుడి ఉంటుంది దేవుడిది. అండ్ ఈ కిందన వచ్చేసి క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ ఇలాంటి చిన్న ట్రెడిషనల్వి అవన్నీ కూడా ఇక్కడ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఏమో కడుతున్నారు. అండ్ చూడండి, మా పిల్లడైతే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు. అండ్ వాళ్ళైతే తీసుకొని వచ్చేసుకొని ఇక్కడ ఉండి వీడియోలు అవి చేసుకొని నేనైతే ఉన్నాను. అండ్ ఇక్కడ అయితే 6 అయిపోయింది, భోగం పెట్టే టైం కూడా అయిపోయింది. మేము రావడం 5:30 కాబట్టి. అండ్ 6 కల్లా దర్శనం అయితే చేసుకొని ఫాస్ట్గా తరిమేశారు అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా. అండ్ ఈ కోలాటం బ్యాచ్ని మాత్రం గర్భగుడిలోకి ఎలా చేశారు. అండ్ రిమైండింగ్ మెంబర్స్ని అయితే గర్భగుడిలోకి అయితే ఎలా చేయలేదన్నమాట. అండ్ అక్కడ ఉన్నారు కదా, ఫస్ట్ పర్సన్ మా అమ్మ అనమాట, గ్రీన్ కలర్ శారీలో ఉన్న ఆవిడ. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్నారు. అండ్ అక్కడ చిన్న గార్డెన్ ఏరియాలో ఉంది కదా, అక్కడైతే ఆడుకున్నారు. ఈ స్టెప్స్ నుంచి మనం వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడికి కొబ్బరికాయలు, పువ్వులు ఏమీ అలా ఉండదు. అండ్ ఓన్లీ వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయడమే. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా గోవింద 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 అని చెప్పేశారు. అండ్ ఇక్కడ నుంచి మా అమ్మతో అయితే కొంచెం మాట్లాడేసి, అండ్ నా కొడుకు అయితే నవ్వేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మని చూసి. ఇక్కడైతే వాళ్ళు ఆడేసుకుంటున్నారు, చెప్పాను కదా. అండ్ ఇంకా పరుగు దర్శనానికి అయితే, ఎందుకంటే భోగం పెట్టాక ఇంకా ఆపేస్తారంట గంట సేపు, మళ్ళీ 7:30కి ఓపెన్ చేస్తారంట. అందుకని ఫాస్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడంతా కూడా క్యూ అయితే కడతారు. అండ్ సాటర్డే సండే అయితే ఈ క్యూస్ అస్సలు ఖాళీ ఉండవు. అండ్ నేనైతే లోపల వరకు మొబైల్ని తీసుకుని వెళ్ళాను, ఎందుకంటే ఎవరు లేరు అందుకనేసి అయితే నేనైతే తీసుకెళ్ళాను. అటుపక్క ఇటుపక్క అమ్మవార్లు ఉంటారనమాట. అండ్ అటువైపు వచ్చేసి ప్రసాదం లైన్ అదంతా కూడా. ఇక్కడ వచ్చేసి గరుత్మంతుని అయితే ఎదురుగా పెట్టారు. అండ్ ఇంకా వీడియోని అయితే స్టాప్ చేసేయమన్నారు. అక్కడ భజంత్రీలు వాయిస్తున్నారు వాళ్ళంతా కూడా, వాళ్ళైతే స్టాప్ చేసేయమన్నారు. అండ్ భోగం పెట్టే టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోండి చల్ అనేసారు ఇంకా. అండ్ పిల్లల్ని మేము అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుంటుంది. ఇక్కడ నుంచి మాత్రం కొండలు, బీచ్, అన్ని ఇల్లులు కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఎండాడ రుషికొండ ఏరియా అనమాట. ఎండాడ రుషికొండ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, ఇక్కడ కోలాటం వల్ల అయితే ఎంత ట్రెడిషనల్గా ఉన్నారు. అండ్ చాలా బాగున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు ఇక్కడికి మాత్రం. అండ్ నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. కానీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు అంత ఓపిక లేదు, పిల్లడితో అంత అవ్వదు.